స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగా ఉన్నారని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఎంతమంది ఉదయకాలం బైబిల్ చదవరు? ఎంతమంది వాక్యాన్ని ధ్యానించారు? చదివిన వారు అనేకులు ఉన్నారు, ధ్యానించిన వారు ఒక్కరు ఇద్దరు. కాబట్టి వాక్యాన్ని చదివితే సరిపోదు, కానీ వాక్యాన్ని మనము ధ్యానించే వారమై ఉండాలి. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలంటే మనకి ఏం కావాలి? సమయం కావాలి. సమయం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుని కొరకు, అప్పుడు వాక్యాన్ని ధ్యానించే వారమై ఉంటాము అని మనం తెలుసుకున్నాం. కాబట్టి వాక్యాన్ని మనము రోజు చదువుతూ ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి బహుశా అందరూ స్మార్ట్ ఫోన్లలో బైబిల్ యాప్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అవునా? అందరూ బైబిల్ ముట్టకపోయినా స్మార్ట్ ఫోన్లో బైబిల్ ఓపెన్ చేసి ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వచనము, వాక్యము ఏదైతే ఉంటుందో అది చదువుకొని సరిపెట్టుకునేటప్పుడు చాలా మంది ఉంటారు. ఏ వాక్యమును చదువుతున్నప్పటికీ ఆ వాక్యంకి వాక్య ధ్యానము లేకపోతే ఆ వాక్యము నీ జీవితంలో అది పని చేయదు, లేక నీ జీవితంలో అది భద్రపరచబడదు, లేకపోతే ఫలించదు. నీ జీవితంలో వాక్యము ఫలించాలంటే ఏమైనప్పటికీ కూడా దేవుని వాక్యము కనుక అది మన జీవితాల్లో అది ఫలించాలి అంటే ఆ వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో చేరదీసుకోవాలి. ఎవరన్నా ఒక మాట అంటే ఆ మాటని ఎక్కడ పెట్టుకుంటాం? మనసులో పెట్టుకుంటాం. నన్ను ఇట్లా అన్నది కదా, చెప్తాను ఈ సంగతి, ఇంకొకసారి నాకు కనిపించు, నాకు ఇంకొకసారి దొరకకపోతుందా అప్పుడు చెప్తాను. ఎందుకు ఆవిడ గారు అన్న మాట ఎందుకు నీ మనసులో పెట్టుకున్నావు? ఎందుకంటే నీ మనసు ఖాళీగా ఉన్నది అని నువ్వు గుర్తించాలి. నీ మనసులో స్థలం లేకుండా దేవుని వాక్యంతో నింపబడి ఉంటే కనుక ఈ వ్యర్థమైన మాటలు, ఈ లోకపరమైన మాటలకి నీ మనసులో చోటు ఉండదు. కాబట్టి ఒక మనిషి నేను అంటేనే ఆ మాటని నీ మనసులో దాచుకున్నావే, మరి దేవుడి నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని ఏమి చేస్తున్నావు? నీ హృదయంలో నీ మనసులో దాచుకుంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి మనుషుల మాటలు విడిచిపెట్టి దేవుని మాటల్ని పట్టుకునేవారుగా, హత్తుకొని జీవించేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఈరోజు సాయంత్రంకి మనం చూద్దామండి. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తలేదు, మనకి కొన్ని ఏమంటారు హెచ్చరికలు ఆయన తెలియజేస్తున్నాడు వాక్యం నుంచి. వాక్యము మనం ప్రేమిస్తుంది, వాక్యం మనం గద్దిస్తుంది, వాక్యము మనం క్రమశిక్షణలో నడవని నేర్పిస్తుంది. అట్టే రీతిగానే వాక్యము మనని హెచ్చరిస్తూ ఉంటుంది. సో వాక్యము మనం హెచ్చరిస్తుండగా ఆ హెచ్చరికకి మనము లోబడే వారమై ఉండాలి. ఎందుకు లోబడితే అది మనకి మేలు, క్షేమము, అది మనకు ఆశీర్వాదకరం. నాకెందుకులే అని దాన్ని తోసేసనుకో నష్టపోయేది మనమే. కాబట్టి దేవుడి వాక్యము హెచ్చరిస్తుండగా ఆ హెచ్చరికకి మనము లోబడి, అది హెచ్చరికని మనం స్వీకరించి, ప్రభువా శక్తిని అనుగ్రహించు, ఆ ప్రకారం నేను జీవించడం నువ్వు నాకు నేర్పించు, నువ్వు నన్ను గద్దిస్తుండగా నేను దానికి లోబడి నీ బిడ్డగా నీతో నడుచుకునే కృపను నాకు దయచేయి. దేవుడంట ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తాడంట, గద్దిస్తాడంట. ఎందుకు? నువ్వు ఆయన స్వరము విని ఆయన మాటకి లోబడతావేమో. అందుకనే యేసుప్రభు వారు ఇక్కడ ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. కాబట్టి దేవుని యొక్క స్వరము వినేవారిగా విన్న మనము ఆ మాటలు మన హృదయంలో, మన మనసులో భద్రపరుచుకునే వారిగా, అట్టి రీతిగానే దేవుడికి ఇష్టమైన మార్గము ఏదైతే ఉన్నదో దాన్ని ఎంపిక చేసుకొని ఆ మార్గంలో మనము ఆ ప్రకారము నడుచుకునే వారిగా, ప్రకారము జీవించే వారిగా మన అనుదిన జీవితాన్ని మనం వాక్యంతో సరి చూసుకునే వారమై ఉండాలి. కాబట్టి వీ హ్యావ్ టు ఎవ్రీడే ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనము పరిశీలన చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఎక్కడన్నా తప్పిపోతున్నానా, లేకపోతే నేను చదివింది ఒకటి, నేను జీవించేది ఇంకొక విధానంగా ఉంటున్నదా అని నిన్ను నువ్వు సరి చేసుకోవాలా. దేవుని యొక్క గద్దెంపుకి
మనం లోబడే వారుగా మనం ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వాక్యం ఏమంటుందంటే, ఈరోజు బైబిల్ యాప్ లో ఉన్న వాక్యమే అది. ఆయన వారితో మీరు ఏ విధమైన లోకమునకు జాగ్రత్త పడుడి, కలిమి విస్తరించుట జీవమునకు మూలం కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. చాలండి, ఇక్కడ తెలియజేస్తున్నాడు. Then he said to them, watch out, be on your guard, all kinds of greed. A man's life does not consist in abundance of his possessions. కాబట్టి నీకుంటున్న ఆస్తుల్ని బట్టి నీ జీవితము అది నువ్వు నడిపిస్తలేదు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద పొజిషన్స్ యూ హ్యావ్. నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకొని ఉన్నవా, లేకపోతే నువ్వు మరి ఏదో ఒకటి సంపాదించుకోవడానికి నువ్వు జీవిస్తున్నావు అంటే ఇది జీవితం కాదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దెన్ వాట్ ఈస్ లైఫ్? జీవితం అంటే ఏంటి? జీవితంకి అర్థం అవ్వాలని చెప్పగలుగుతామా? చాలా మంది కష్టాలు రాగానే, కష్టాలు ఎదుర్కోగానే నా జీవితానికి అర్థమే లేదండి అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువ హస్బెండ్స్తో అంటూ ఉంటారు, నాకెందుకు అర్థం కాదు. ఎందుకు అంటారు వాళ్ళు? జీవితం ఎందుకు అర్థం కాదు? అర్థమైంది కాబట్టి వివాహ జీవితంలో కనుక పెట్టావు, అర్థమైంది కాబట్టే ముందుకి కొనసాగుతుంది. మరి అర్థం కాలేని ఈ మాట ఎందుకు వస్తుంది మధ్యన అంటే, వాళ్ళు సరైన నిర్ణయము వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు పగడబందీగా వాళ్ళు లేరు, వాళ్ళు ఎట్టి రీతిగా వాళ్ళ జీవితాన్ని నడిపించుకోవాలి, వాళ్ళు ఇంకా సరైన మార్గంలో వాళ్ళు అట్టి జ్ఞానంతోనే వాళ్ళు నింపబడలేదు. నా జీవితానికి అర్థమే లేదు. జీవితంకి అర్థం ఏంటి అంటే, నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు చనిపోయి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆయన కొరకు జీవించడమే ఈ జీవితం యొక్క పరమార్థం. కాబట్టి ఈ జీవితము ప్రభు కొరకు జీవించే వారమై ఉండాలి. ఒకప్పుడు నశించుచున్న మనని వెతికి రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి తన వాక్యంతోని ప్రతిదినము మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే, నేటి నుంచన్న నువ్వు ఆయన మాటలకి చెవియొగ్గి ఆ ప్రకారము నీ జీవితాన్ని మలుచుకొని ఆయన కొరకు జీవిస్తావేమో అని ప్రభు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో ఆశయాలు ఉంటాయి. మనకి చక్కగా పైకి ఎదగాలి, మంచి ఉన్నత స్థానంకి వెళ్ళాలి, ఇదే జీవితం అనుకుంటాం. కానీ ప్రభు కోరుకునే జీవితం ఇది కాదు. ప్రభు కోరుకునే జీవితం ఏంటి అంటే, ఆయన కొరకు పాపులైన మనము పరిశుద్ధమైన జీవితము జీవించాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఒక పాపి పరిశుద్ధుడిగా ఎప్పుడు మార్చబడతాడో అంటే, ఎప్పుడైతే వాక్యానుసారంగా వాడు జీవించగలుగుతాడో, ఎప్పుడైతే దేవునితో సరైన సహవాసం కలిగి ఉండగలుగుతాడో, ఎట్టి రీతిగా అయితే వాక్యం బోధింపబడుతున్నదో ఆ వాక్య ప్రకారము వాడిని వాడు సరిచూసుకొని నడుచుకుంటాడో అది వాని జీవితం. కాబట్టి ప్రభు కొరకు మనము జీవించే వారమై ఉండాలి. పౌలు కూడా చక్కటి మాటలు జ్ఞాపకం, జీవించుంటుంది నేను కాదు కానీ క్రీస్తు ఆయనలో జీవించుచున్నాడు అంటున్నాడు. ఒకటి జీవించుచున్నది ఆయన కాదు, మరి ఆయనలో ఎవరు జీవించాలంట? యేసు ప్రభు వారు ఆయనలో జీవించాలంట. కాబట్టి మనం కూడా రక్షణ పొందుకున్న మనము ఈ లోకంలో ఎంతో తాపత్రయపడుతూ ఉంటాము, లేకపోతే ఎంతో ప్రయాస పడుతూ ఉంటాము. ఇది సాధించాలా, అది సాధించాలా, ఇది కూడేసి పెట్టాలా, రాబోయే తరము పిల్లల వాళ్ళకి ఇంకా ఎన్నెన్నో ఆస్తులు సంపాదించి పెట్టాలి అని ఎంతగానో మనము ప్రాకులాడుతూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు తన వాక్యంలో ఏమనంటే, ఈ ఎర్త్లీ పొజిషన్స్ కాదు మీకు కావాల్సింది, ఈ లోకంలో చరాస్తులు స్థిరాస్తులు కాదు నువ్వు లక్ష్య పెట్టి ముందుకు వెళ్లాల్సింది. కానీ నీ కొరకంటూ ఒక రాజ్యము స్థిరపరచబడి ఉన్నది, అది కదల్చబడనిది. ఆ రాజ్యంలోనికి నువ్వు చేరాలంటే నీ మనసు ఆ రాజ్యం మీద నిలిపేవాడిగా నువ్వు ఉండాలి. కాబట్టి నీ మనసు ఐదర్ నువ్వు నిలిపితే దేవుని రాజ్యం మీద నిలిపొచ్చు, లేదంటే ఈ భూ సంబంధమైన చరాస్తులు స్థిరాస్తుల మీద నిలిపొచ్చు. నువ్వు రెండింటి మీద నిలుపుదంటే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఆదివారం, శుక్రవారం, శనివారం రాగానే దేవుడా అనుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చేసి సోమవారం నుంచి బేస్తవారం, బుధవారం వరకు కూడా నీ పనులు నువ్వు చేసుకుంటా, నీ సంపద మీద నువ్వు ఆధారపడుకుంటా ఉంటే కనుక దేవుని రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి ఫస్ట్ మన ప్రయారిటీ ఏముండాలంటే, ప్రాధాన్యత మన జీవితాల్లో ఏమై ఉండాలంటే, దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలి. దేవుని రాజ్యాన్ని సంపాదించాలంటే నీ మనసు ఆయన రాజ్యం మీద నిలిచి ఉండేదిగా నీ మనసు ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, తర్వాత సమస్తము నేను మీకు ఇస్తాను. ఈరోజు అనేక దైవజనులు, పేరుగాంచిన వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఎందుకు?
లక్షల మంది ఒకప్పుడు ఏమి తినడానికి తిండి కూడా లేని స్థాయిలో నుంచి వాళ్ళు ఎదిగారు. ఒక్కరితో ప్రారంభించారు, ఇద్దరితో ప్రారంభించారు, నలుగురుగా, 8 మందిగా, 800 మందిగా, 8,000 మందిగా, కొన్ని లక్షల మందిగా ఈరోజు ఎందుకు వాళ్ళు చేరుకున్నారంటే ఆ దైవజనుడు ఈ యొక్క ఏమంటారు ఆయన కమిట్మెంట్ దేవునితో ఏ కమిట్మెంట్ కలిగి ఉన్నాడంటే, నేను మొట్టమొదటిగా నీతిని రాజ్యాన్ని వెతుకుతాను, అవి నాకు నువ్వు తెలియజేస్తే నేను సర్వాన్ని పొందుకుంటాను. ఒకటి మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఏదో పొందుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో దక్కించుకోవాలనుకుంటే మనంతటా మనం ఏం చేయలేము. ఒకవేళ చేసి అవి పొందుకున్నా, అవి మనం సంపాదించుకున్నా, అవి మనం దక్కించుకున్నా కూడా అవి నీతోనే ఉండవు. వాటి వల్ల నీకు కష్టం రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి. కాబట్టి మన జీవితాల్లో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ ఫస్ట్ ప్రయారిటీ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో మనం ఉండాలి, ఆ రాజ్యాన్ని వెతికేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో కొద్ది కాలం మనం జీవిస్తాం. ఈ బైబిల్ చెప్తున్నాం కదా, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని వెళ్ళము. మరి ఏమీ తెలియదు మనకు తెలుసు, ఏమి తీసుకెళ్ళము అని కూడా మనకు తెలుసు. కానీ ఎందుకు ఈ ఆరాటం మధ్యన? నీలో పాపము నేను ఏలుబాటు చేస్తున్నది కనుకనే ఈ లోకపు శరీర ఆశలు కానీ, లోకపు ఆశలు కానీ అవి నిన్ను దేవుని సన్నిధి నుంచి, దేవుని రాజ్యం నుంచి అవి నిన్ను దూరము చేసేస్తుంది. కాబట్టి ఈ లోకం వైపు చూడక మన కొరకు ఒక నిత్య రాజ్యము వేచి ఉన్నదని, ఎదురు చూస్తున్నదని, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటో గుర్తించి వాటి నుంచి విడుదల పొందుకొని విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మనము చూచుచు మనకు అనుగ్రహింపబడిన ఈ పరుగులు తుదముట్టించే వారిగా మనము ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న మనము ప్రతిసారి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం సరిచూసుకోవాలి. ఎట్టి విశ్వాసంతో మనము ఆయనను వెంబడిస్తున్నాం. ఈరోజు నిజమైన విశ్వాసంతోనే ఆయన వెంబడిస్తున్నామా? ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటూ ఆ వాక్య ప్రకారము హృదయపూర్వకంగా దాన్ని నువ్వు రిసీవ్ చేసుకొని ఆ ప్రకారం దాన్ని ధ్యానించి ఆ ప్రకారం నడుచుకుంటూ వాక్యంలో వర్ధిల్లుతున్నావా? ఒకవేళ వాక్యంలో నువ్వు వర్ధిల్లేవాడిగా ఉంటే కనుక నీ విశ్వాసంలో నువ్వు అధికపరచబడతావు, అట్టి రీతిగానే విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడతావు. కాబట్టి ప్రతిసారి దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసం వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వింటున్నాము కానీ విశ్వాస హీనులై ఉంటున్నాము. అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అని శిష్యులని దేవుడు అడిగినాడు, ప్రశ్నించినాడు. ఈరోజు మనం కూడా ప్రశ్నించచ్చు ఆయన, ఎందుకంటే మన విశ్వాసం అంటే విశ్వాసం మనం కూడా కలిగి ఉంటున్నాం. ఏదైనా చిన్నది తొందరపాటు రాగానే ఉన్న విశ్వాసం పోయి, ఉంచుకున్న విశ్వాసం పోయి, ఇట్లానే ఉంటుంది మన జీవితాలు. అందుకనే మనుషుల వైపు చూడక, మనుషుల మీద ఆధారపడక, ఈ లోకంలో వాటిని వీటిని బట్టి అతిశయించక ప్రభువుని బట్టి అతిశయించే వారుగా మనము ఉండాలి. దేవుడు మనకు విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు, దాన్ని కొనసాగించేవాడు ఆయననే. కాబట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన కనుక ఆయన వైపు చూచేవాడుగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. నీ జీవితం ఆయన వైపు చూసే రీతిగా నీ జీవితాన్ని మార్చమని ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు ఈ లోకపు ఆశలన్నిటి నుంచి ప్రభు నిన్ను వేరుపరుస్తాడు, ఆయన నిత్య రాజ్యంలోనికి నిన్ను ఆయన సిద్ధపరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకపు దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును అంట. నిల్చును ఇన్ ద సెన్స్ యూ విల్ బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. కాబట్టి దేవుని చిత్తము మనము చేసేవారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో కొద్ది కాలం జీవిస్తాము, ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు మనకున్నది అదే చాలు అనే కృతజ్ఞతలే మనం ఉండాలి. ఎందుకంటే ఈరోజు నీకు బాగా ఆస్తి ఉంటుండొచ్చు, కానీ ఆ ఆస్తి రేపటి దినాన నీ దగ్గర నుంచి తీసివేయబడచ్చు. నువ్వు దాన్ని బట్టి అతిశయిస్తే కనుక రేపు కూలిపోతావు. ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త ఏమంటారు పనులు స్టార్ట్ చేస్తారు, ఎవరు ఊహించిన రీతిగా. ఎంతమంది కరోడ్పతులు ఉన్నారు, ఎంతో డబ్బు కలిగిన వాళ్ళు ఎన్నెన్నో మంచి మంచి విల్లాస్ కట్టుకుంటున్నారు. భూమిని ఆక్రమించుకొని కబ్జాలు చేసుకొని
చక్కటి విల్లాలు కట్టుకుంటున్నారు. ఒక్కొక్క విల్లా ఖరీదు ఎంత అంటే తెలుసా? 6 కోట్లు, 8 కోట్లు, 12 కోట్లు విల్లా అంట. చరాస్తులు కావాలి వాళ్ళకి, ఈ లోకంలో సంపాదించుకోవాలి, మేము గొప్పవారిగా ఉండాలి అని వాళ్ళన్నిటినీ ఇతరుల దగ్గర నుంచి, పేదవారి దగ్గర నుంచి లాక్కొని ఆక్రమించుకొని వాళ్ళు డబ్బు ఉంది కదా అని విర్రవీగుతున్నారు. కానీ గవర్నమెంట్ ఒక చక్కటి నిర్ణయం తీసుకొని హైడ్రా అనే దాన్ని పెట్టుకొని వచ్చింది. రంగనాథ్ గారు ఉన్నారు కదా, కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఆయనతోని ఆయన దీనిలో ఆయన ఆధిపత్యంలో ఏవేవైతే అక్రమంగా స్థాపించి ఉన్నారో వాటిలన్నింటినీ కూల్చివేశారు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ధనికుడు అనుకొని ఉండొచ్చు నాకేం తక్కువ ఉన్నది, 8 కోట్లు 12 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నా నాకేమీ తక్కువ లేదు అనుకుంటాడు. కానీ రాత్రే హైడ్రా క్రెయిన్స్ వచ్చేసి బిల్డింగ్ ని మొత్తం కోట్ల రూపాయలు ఒకటిసారి కూల్చివేసి ఇప్పుడు ఆస్తులంతా ఏమైపోయింది? అవి నీవి అని నువ్వు అనుకున్నావు, కానీ అవి నీవి కాదు. నువ్వు సంపాదించిన సంపద అంతా దాని మీద పెట్టినావు, అది కూడా పోగొట్టుకున్నావు. కాబట్టి ఈ లోకంలో మనం దేన్ని బట్టి అతిశయించదు. ఏది మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనము ప్రభులో ఆనందించేవారుగా, ఆయన స్తుతించేవారు. ఎందుకంటే మన స్థితిని మనం చూసుకుంటే కనుక మనకు లేని గొప్ప భాగ్యము, మనకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము ఎంతో మంది ఇతరులకి లేదు. ఒకసారి రోడ్డు మీద పోయి చూద్దాం, ఎంతమంది ఉన్నారు. అమ్మ అని పిలవడానికి అమ్మ లేదు, అన్న అని పిలవడానికి అన్న లేడు, ఉండడానికి నీడ లేదు, వేసుకోడానికి బట్టలు లేవు, స్నానం చేయడానికి ఒక ఇల్లు లేదు, గృహం లేదు. ఆకలి వేస్తున్నప్పుడు అమ్మ ఆకలి అని చెప్పడానికి అనుమతించిపోతున్నాం. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని చక్కగా ఇటు రీతిగా ఆయన పాద సన్నిధి దగ్గర ఆయన మాటలు వినడానికి ఆయన మనతో నుండి ప్రతినిత్యము మనతో మాట్లాడి బలపరుస్తూ నడిపిస్తున్నాడు కనుక మనం ఎంతో కృతజ్ఞతలై ఉండాలి. అందుకనే ఈ లోకంలో మనం దేనికి ఆశించక కేవలము ఆయన సన్నిధి, ఆయన సావాసము ఆశించే వారమై ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యంలో అంటాడు కదా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను మిమ్మల్ని ఏమాత్రమును విడువను, నేనెన్నడను ఎడబాయనని ఆయననే చెప్పాను కదా. కాబట్టి ధనాపేక్ష కలిగిన వారమై ఉండగా, ఈరోజు ధనాపేక్ష ఎవరికి లేదు? దేవుని స్తోత్రం చెప్పండి సార్. అందరికీ డబ్బు కావాలి, అవునా? డబ్బు లేకపోతే జీవించలేము కదా. అందరికీ కావాలా ఏదో ఒకటి, కొంచెము ఎక్కువ. కానీ దాని మీద ఎక్కువ ఆశ కలిగి మనము ఉండద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడే. నువ్వు పైకి కనిపించచ్చు నాకు డబ్బు అంటే ఆశ లేదండి అని, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయం అంతా జబ్బుతో నింపబడి ఉన్నది. ఆ జబ్బు ఏదో కాదు, అది డబ్బే. కాబట్టి డబ్బుని మనం ఎక్కువ ప్రేమించొద్దు. ఎందుకంటే మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. మనం నోరిప్పి అడగక మునిపే నీ అవసరతలన్నీ, నీ అక్కర్లన్నీ అడిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ధనాపేక్ష నుంచి దూరంగా ఉండాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి, ఒక మనిషి పాడైపోవాలన్నా అది డబ్బే కారణం. ఆ డబ్బు వల్లనే ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఆ డబ్బు వల్లనే హాస్పిటల్ పాలవుతున్నారు. ఉన్న డబ్బంతా వైద్యులను నమ్ముకొని హాస్పిటల్ పాలు అయిపోతున్నారు. ఆఖరికి బాగుపడుతున్నారా? అది కూడా లేదు. లాస్ట్కి డబ్బు 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 అని సంపాదించి లాస్ట్కి జబ్బు వచ్చి హాస్పిటల్లో పడిపోయి లాస్ట్కి పాతాళంలోనికి వాళ్ళు చేరుకుంటున్నారు. అట్టి రీతిగా కాక దేవుడు వాక్యం శిల్పిస్తున్న రీతిగా మనము ధనాపేక్షలమై ఉండక మనకున్న వాటిలోనే తృప్తి చెంది ఉండాలి. దేవాను నాకు ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా, నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావయ్యా, నాకు ఇంత మంచి సావాసాన్ని ఇచ్చావయ్యా, దీన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఎవరికి లేని గొప్ప భాగ్యము నా జీవితంలో నాకు అనుగ్రహించును అని ప్రతినిత్యము ప్రభుని తలపోసుకుంటూ ఆయనకి కృతజ్ఞత స్తుతులు అర్పించే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన నీతో చెప్పిన, నేను విడవను, నిన్ను ఎడబాయను. ఆయన నీతో ప్రతినిత్యము ఉంటాన్నాడు. మత్తయి సువార్తలోని యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. అది నిజం, అబద్ధం కాదు. ఆయన మనతో ఉన్నాడు. మనమే ఆయన గుర్తించలేని వారుగా దిగజారిన స్థాయిలో మనము ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ధనం వైపు చూడక
ఈ ధనము ఒకరోజు నశించిపోతుంది. నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ధనము పరలోక రాజ్యంలో దాచుకోమని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఈ బ్యాంకుల్లో మనము ఈ లోకపరమైన ధనాన్ని దాచుకుంటాం, కానీ పరలోకంలో ఏం ధనము దాచబడుతుంది అంటే నువ్వు ఇతరులకి చేసిన మంచి క్రియలు, ఇతరులకి సహాయపడే క్రియలు, క్రీస్తు యొక్క మనసుని ధరించుకొని ఇతరులని ఆదుకునే క్రియలు, ఇటువంటి మంచి క్రియలన్నీ అవన్నీ పరలోకంలో ధనముగా మన కొరకు మనవి దాచబడతాయి. కాబట్టి ఈ లోకంలో ఎవరినో మెప్పు కోరుకుంటామని మనుషుల దగ్గర వాళ్ళకి సహాయపడటం కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అని దేవుడు ఇచ్చిన మనసుని బట్టి దేవుడిని సంతోషపెట్టే వారమై మనం ఇతరులని ఆదుకోవాలి. లేని వారు ఉంటారు, ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, ఏమీ తక్కువ లేవు, కానీ నీతోనే నీ తోటి స్నేహితుడు ఉంటాడు, వాడి దగ్గర నీలో ఉన్న వాటిలో సగం కూడా లేవు. మరి వాడిని చూసి వాడి గురించి పట్టించుకోక ఉండడము అది మనకు మంచిదా? అది మనకు ఆశీర్వాదకరమా? కాదు. వాళ్ళ అవసరతలు ఏంటో మనము తెలుసుకోవాలా, వాళ్ళ గురించి ప్రార్థించాలా, మన వంతు మన సహాయం మనము చేసేవారమై ఉండాలి. ఇది ఎప్పుడు చేయగలుగుతామంటే క్రీస్తు యొక్క మనసు మనము ధరించుకొని ఉన్నప్పుడే మనం ఇతరులని ఆదుకోగలుగుతాం. ఎందుకంటే ప్రభు కూడా నిన్ను నన్ను ప్రేమించి నశించుచున్న మనని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే మనకి సహాయాన్ని అనుగ్రహించడానికి. ఎందుకంటే ఆయన కానీ రాకపోయి ఉంటే కనుక మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండేవారు కాదు. కాబట్టి మనం ఇతరులను కూడా అట్టి మనసుతోని వాళ్ళని ఆదుకునే వారుగా, వాళ్ళని ప్రేమించే వారుగా, క్రీస్తు ప్రేమని వాళ్ళకి చాటి చెప్పేవారుగా మనం ఉండాలి. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు మనమే అనుభవించాలని రూల్ ఏం లేదు. చాలా మంది ఇవి నా డబ్బులు అంటారు, కొంతమంది అంటారు ఇవి మా గిన్నెలు అంటారు, కొంతమంది అంటారు అది ముట్టకు, అది మాది, అది నాది అంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏది ఇది కాదు. ప్రభు నీకు ఇస్తేనే అది నీ దగ్గర ఉన్నది, నువ్వు ఉంటేనే అది నీ చేతిలో వాడబడుతుంది. ఒకవేళ నువ్వు లేకపోతే అది ఎక్కడ అడ్రస్ లేకుండా పోతే నువ్వు కూడా అట్టే రీతిగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని మర్చిపోక ప్రతినిత్యము ప్రభువుని సంతోషపెట్టేవారుగా, మనము ఎక్కువగా ధనాపేక్షకి లోను కాకుండా ఉన్న వాటిలోనే సంతృప్తి కానీ, ప్రభా ఎంతమందికి లేదు కానీ ప్రభా నువ్వు నాకు ఇచ్చావయ్యా, దాన్ని బట్టి కృతజ్ఞతని ఏ విధంగా నువ్వు ఇచ్చిన వాటిలో లేని వారికి ఎట్టి రీతిగా నేను ఆదుకోవాలన్నటువంటి చక్కటి మనసు నాలో పుట్టించు ప్రభా అని నువ్వు ప్రభువుని అడిగితే కనుక ప్రభు నీకు తెలియజేస్తాడు స్వయంగా. ఏంటంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పలానా వాళ్ళని పలకరించు, పరామర్శించు, అట్టి రీతిగా వాళ్ళని ఆదుకో, నీ దగ్గర ఉంటున్నది అని. ఎన్నోసార్లు ప్రభు నా జీవితంలో నా దగ్గర లేని స్థితిలో కూడా ఇవ్వమని ప్రేరేపించేటాడు అనమాట. కానీ నాకు ప్రభు గురించి ఒక చక్కటి అనుభవం ఉన్నది. ఏంటి అంటే ఈరోజు 20 రూపీస్ ఉన్నది, 20 రూపీస్ ఇచ్చేస్తే నా దగ్గర ఏమున్నదని నాకు తెలుసు. హృదయంలో ఒక కలత అనేది ఉండేది. ఏంటంటే 20 రూపీసే ఉంది కదా, ఒకవేళ నేను ఇచ్చేస్తే ఏం చేయాలి, నాకు ఓవర్ ఇయ్యారు కదా, ఎవరిని అడగాలి నేను అనిపిస్తూ ఉండేది. కానీ ప్రభుని ఒక్కసారి గుర్తెరిగినాక ఉన్నది ఇచ్చేస్తే ఇచ్చిన ఆలస్యమే వెంటనే 40 రూపాయలు తిరిగి ఇంటికి వచ్చేది. జోబ్లో 20 ఖాళీ అయిపోతే ఇంకా 20 జత కూడి ప్రభు నాకు అనుగ్రహించేటాడు. కాబట్టి ప్రభు మనని పోషించేవాడు, మనని నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి మనము లోకము దాని ఆకర్షణకి లోను కాకుండా, ఎందుకంటే లోకం నేను దేంతో ఆకర్షిస్తుంది అంటే డబ్బు చూపించి ఆకర్షిస్తుంది. ఓటీలు చేస్తారు, ఉన్న టైం సరిపోదు. 8 అవర్స్ పని చేయడం బాబు అంటే 8 అవర్స్ కాదు, వీళ్ళకి 12 అవర్స్ కావాలి, లేకపోతే 14 అవర్స్. ఆ 14 అవర్స్ పని చేస్తారు, ఉన్న ఆరోగ్యము పోగొట్టుకుంటారు. ఎందుకు? డబ్బు కావాలి. ఇట్టి రీతిగా మనం ఎప్పుడూ చేయకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. నీకు దేవుడిచ్చిన సమయంలో నీ వృద్ధి ఏదై ఉన్నదో దానిలో సక్రమంగా నువ్వు పని చేసుకుంటూ చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ మన జీవితంలో ఎప్పుడు ధనాపేక్షకి మనము లోనుకోవాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం తెలుస్తుంది. కాబట్టి ధనాపేక్ష మనకి ఉండద్దు. ధనాపేక్ష ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధనపిచాచి దగ్గర నుంచి వస్తుంది. ధనపిచాచి ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు. ధనపిచాచి ద్వారా ధనాపేక్ష మనకి కలుగుతుంది. కాబట్టి మనని ఏ పిచాచి ముట్టకుండా ఉండాలి అంటే, మనని ప్రేరేపించకుండా ఉండాలంటే, దేవుని సన్నిధి నుంచి దూరం చేయకుండా ఉండాలంటే ప్రతినిత్యము మనం వాక్యం చేత ఉతిక స్నానం చేయబడుతూ క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడుతూ మన పౌరస్థితి పరలోకమని గుర్తించి మనం ముందుకి
కొనసాగే వారిగా మనం ఉన్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయం 6 నుంచి చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం. సంతృప్తి సహితమైన అమ్మా సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. దీనిలో నుంచి ఏమీ తీసుకోపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది వాటితోనే తృప్తి పొంది ఉందుము. కాబట్టి జీవించడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం కావాలంట? తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు కావాలి. చాలు, దీంతో సంతృప్తి కలిగి ఉండమని చెప్పుచున్నాం. కానీ మనకు సరిపోదు. 6 దినాలకి 6 జతలు అంటే ఆడవారికి 24 చీరలు కావాలన్నమాట. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. బీరువా నిండా చీరలే, కొంటారు కానీ కట్టారు. కళ్ళ ముందైతే ఉండాలి. లేదండి, మనకున్న వాటితోనే మనం సంతృప్తి కలిగి ఉంటాం. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని ఎంతో మందికి లేదు. ఎంతో మందికి ఈ స్థితి లేదు. కానీ దేవుడు మనని జ్ఞాపకం చేసుకునే స్థితిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చి ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు. తినడానికి తిండిచ్చాడు, ఉండడానికి నీడనిచ్చాడు, కప్పుకోడానికి బట్టలు ఇచ్చాడు. దానిలోనే మనము సంతృప్తి కలిగి ఉంటాం. దాని తర్వాత ఏమంటున్నాడు? ధనవంతులు అగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకోలేదు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తే, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ఆల్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. సమ్ పీపుల్ ఈగర్ ఫర్ మనీ అండ్ వాండర్డ్ అవే ఫ్రమ్ ద ఎఫెక్ట్. వాళ్ళ విశ్వాసం నుంచి వాళ్ళు తొలగిపోయారట. విశ్వాసాన్ని కాపాడుకోమని భక్తుడు మనకు తెలియజేస్తాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు. ఒకటి, ఈ ధనము ఏం చేస్తుంది అంటే, నీ జీవితంలో ఒక్కసారి ఎంటర్ అయినప్పుడు నీ విశ్వాసాన్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు విశ్వాసహీనం అయిపోయినావు అనుకో, ఆ ధనము నీ మీద పరిపాలన చేయగలుగుతుంది. అది కీడు, నాశనానికి నిన్ను గురి చేస్తారు. అందుకనే ఎంత దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ కూడా వాటిని బట్టి మనం అతిశయించదు, కానీ ప్రభువుని బట్టి అతిశయించాలా. అట్టి రీతిగానే ప్రభు యందు ఏ విశ్వాసం అయితే మనం కలిగి ఉన్నామో అది చెదిరిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడినది విశ్వాసం. నీ ఆసక్తి కొద్ది నీ విశ్వాసం అధికపరచబడుతుంది. హల్లెలూయా. శిష్యులు అడిగారు ప్రభుని, మా విశ్వాసాన్ని నువ్వు అధికపరచగా. మనం కూడా ప్రభుని అడగాలి ప్రతిదినం. లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్ లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం చదువుతూ ఆయనతో సావసిస్తూ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు విశ్వాసంలో కొద్ది కొద్దిగా అధికపరచబడుతున్నాం. ఎదుగా విశ్వాసంలో ఎదిగే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏమీ తెలియదు, ఏమీ తీసుకోపోలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ధనము అనేది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. దాన్ని అది నీ మీదకి ఆధిపత్యము నీ మీద చెయ్యొద్దు. అది చాలా మంది డబ్బుతో కంట్రోల్ అవుతూ ఉంటారు. డబ్బుతో అన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. ఆ సమస్త కీడులకు మూలమని వాళ్ళు గుర్తెరగని వారై ఉంటున్నారు. మా నాన్న ఎప్పుడు చెప్పేటాడు, నేను ఎన్నోసార్లు చర్చలో చెప్పిన, ధనం ఎక్కడ ఉండాలంట? మన కాళ్ళ కింద ఉండాలంట, మన నెత్తి మీదకి ఎక్కద్దు అంటారు. దాని కింద ఉంటేనే దాని యొక్క విలువ దానికి ఉంటుంది. అది కానీ నీ మీదకి ఎక్కినంత నీ విలువ పోగొట్టేస్తుంది. కాబట్టి ధనాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ధనము దేవుడికి ఇస్తుండగా దాన్ని సరైన రీతిలో నువ్వు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నువ్వు వాడుతున్న ప్రతి ఒక్కటి దేవుడికి ఒక రోజు లెక్క అప్పచెప్పాలి. నీ కంపెనీ మేనేజర్ నీతో నెల రోజులు పని చేయించుకొని 30 రోజులైనా జీతం ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్ రోజు పిలిచి 30 రోజులు జీతం తీసుకున్న వల్ల 30 నీ ఇచ్చిన జీతంలో నువ్వు ఏం చేసావు అని నేను అడగడు. కానీ నీ పరమ తండ్రి అయిన యేసయ్య
నేను ప్రతి ఒక్క రూపాయి లెక్క అడుగుతాడు. కాబట్టి ధనంని కూడా ఎట్లా వాడాలో అటు జ్ఞాపకం దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ధనము ఉంటేనే ఈ లోకంలో మనిషికి విలువ ఉన్నది అని ఎంతోమంది చెప్తా ఉంటారు. ఎందుకు ధనం లేని వారికి లేదా? నేను ధనం కాదు, మంచి గుణం ఉంటే చాలా అంటారు. మంచి చక్కటి గుణం ఉంటే నీ విలువ నువ్వు కాపాడుకోగలుగుతావు. కాబట్టి ధనం వైపు మనం ఏమాత్రమో చూడొద్దు. ఎందుకంటే చాలా మంది మన జీవితాల్లోని మనం విని ఉన్నాము, కళ్ళారా చూసి ఉన్నాం. ఎంతో మంది ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏమి అనుభవించలేదు, సంపాదించుకున్నారు. నాకు చాలా మంది పెద్దలను చూసి, నేను మా పితరులతో పెద్దవారితో వాళ్ళ స్నేహితులతో వాళ్ళని కలిసినప్పుడు ఎంతో మంది ఐశ్వర్యవంతులు, ధనవంతులు అన్నీ ఉన్నాయి. ఆ కాలంలోనే, అంటే ఆ కాలం అంతా ఎందుకంటున్నా అంటే నేను పుట్టినప్పుడు ఆ కాలంలోనే మంచి ఫారెన్ లో ఉద్యోగాలు చేసుకుంటూ మంచి సివిల్ ఇంజనీర్లుగా ఫ్లైట్లలో తిరుగుకుంటూ ఆ టైంలోనే అంతా సంపాదించుకున్నాను. కానీ నేనైతే ఒక ఊహకు వచ్చినప్పుడు, నా కాలేజ్ అయిపోయినాక, నా ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అయిపోయినాక ఆ స్థితిలో వాళ్ళని చూసినప్పుడు కూడా నేను చిన్నప్పుడు ఎట్లయితే చూసారో అట్లనే ఉన్నాను. ఏ మార్పు లేదు. అదే 5 రూపాయలు ఖర్చు, అదే 10 రూపాయలు ఖర్చు, ఇంకా మిగిలినంత లోపల కూడబెట్టుకున్నాను. ఎందుకు నాకు అనిపిస్తూ ఉండేది వాళ్ళని చూసి, ఏంటంటే ఇంత సంపాదించుకున్నారు కానీ రేపో మాపో చచ్చిపోతాడు, 1 రూపాయి కూడా అనుభవించలేదు. దేవుడు మనకిస్తుండగా మనం అనుభవించాలా, ఇతరులకి ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఏది కొదువై ఉన్నదో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడిని సమకూరుస్తావు. అందుకని దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి మేలుకై జరుగుతుంది. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనము మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఈ లోకపరమైన అన్నింటి మనలో నుంచి మనము తొలగించుకోవాలి, విడిచిపెట్టాలి. మన మనసుని ఆయన మీద నిలిపినప్పుడే ఆయన ప్రేమించే వారం అవుతాము. ఆయన ప్రేమించే వారం అయితే కనుక దేవుడు మన కొరకు సమస్తాన్ని సమకూరుస్తాడంట. మన మేలుకై సమకూర్చి ఆయన జరిగిస్తాడు అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, ఆయన ప్రేమిస్తే చాలు, అన్నింటి దగ్గరికి ఆయన తీసుకొస్తాడు. నేను ఒక సేవకు చెప్పడం విన్నాను, ఏంటంటే ఏమి లేని స్థితిలో నుంచి సేవకు వచ్చాడు, కానీ దేవుడు అన్ని ఉన్న స్థితిలో ఉన్నతమైన స్థానంలోనికి ఆయన ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడిని ప్రేమించే విషయంలో ఏమాత్రమో వెనకంజ వేయలేదు, వెనకాడు ఒక్కటి కూడా వేయలేదు. దేవుడిని ప్రేమించే విషయంలో కావాలంటే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టుకున్నాడు. భార్య తిరుగుబాటు చేస్తుంటే భార్య కూడా ఒకటి అన్నాడు, తీర్మానం కలిగి నేను పరిచర్యలోకి వచ్చాను కాబట్టి నువ్వు కొనసాగేది ఉంటే నువ్వు నాతో రాని. ఆ భార్య కూడా భర్త బాటకు లోబడి ఆయనతో సేవల ముందు కొనసాగుతుండగా వాళ్ళ సమర్పణ దేవుడు చూసి వాళ్ళని అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చి ఈరోజు ఒక గొప్ప ఉన్నత స్థాయిలోనికి వాళ్ళని ఆశీర్వదించారు. అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని వాక్యము బోధించే వారిగా వాళ్ళని అనేక ఆత్మలని ఆయన రాజ్యంలోనికి చేర్చే విలువైన పాత్రలుగా వాళ్ళని మార్చుకున్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు విలువైన పాత్రలుగా ఆయన చేతిలో వాడబడి ఆయన రాజ్యాన్ని మన ద్వారా ఆయన కట్టుకోవాలని ఆశిస్తుండగా మనం కానీ ఆయనతోనే సహకరిస్తే, మనం కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో శ్రద్ధ వహిస్తే, దేవుణ్ణి ప్రేమించగలిగితే అనేక నశించే ఆత్మలను నీ జీవితం ద్వారా దేవుడు తన రాజ్యంలోనికి ఆయన నడిపించుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఏదియు శాశ్వతము కాదు. ఈ లోకంలో ఎంత కాలము జీవించినా ఒకరోజు నువ్వు జీవించిన జీవితము పెద్దపై, ఒకవేళ ప్రభు కానీ నీకు ముందుగా లేకపోతే కనుక, నీ జీవితంలో ప్రభుకి మొదటి స్థానంలో నువ్వు ఇవ్వకపోతే కనుక, ఈ లోకపరమైనవన్నీ నువ్వు ముందేసుకొని ప్రభుని నిర్లక్ష్యం చేస్తే కనుక నువ్వు జీవించిన జీవితం మొత్తము వ్యర్థమే. అటు రీతిగా కాక ప్రభుకి మొదటి స్థానం ఇచ్చి, ప్రభు నీ వల్లనే అయ్యా నేను సమస్తము కలిగి ఉన్నాను, నీ కొరకే అయ్యా నేను సమస్తాన్ని నేను వాడతాను, నాకు ఇచ్చిన ఈ జీవితం నేను నీ కొరకు ఖర్చు చేస్తాను. ప్రభు కొరకు ఖర్చు చేయాలి మన జీవితం. చాలా మంది పిల్లల కొరకు కష్టపడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు బాగుపడతారో, వాళ్ళ దినాల్లో వాళ్ళు పెద్దగా నాకు చెడిపోతారో. నీకేం లేదు, అప్పటి వరకు మనం ఉన్నాం కదా, అప్పటి వరకు మనం ఉన్నాం. అందుకనే ఉన్నాయి కొద్ది జీవితంలో ప్రభు కొరకు కొద్ది వాడు. ప్రభు నన్ను కూడా నీ పరిచర్యలో, నీ సేవలో నన్ను కూడా ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభు, నీ కొరకు నేను వాడబడతాను అని ఆ తీర్మానము సమర్పణను కలిగి ఉంటే కనుక ప్రభు నిన్ను కూడా ఆయన వాడుకుంటాను. ఒకటి, జీవితంలో జన్మించి కొద్ది కాలము జీవించి మళ్ళీ మరణించడం దానికి అర్థం లేదు. కానీ జన్మించిన మనము పాపం నుంచి విడుదల పొందుకోవాలి, క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి. అట్టి రీతిగానే ఆయనలో మనము మరణించే వారమై
ఉండాలి. అందుకని బైబిల్ చెప్తున్నది ప్రభునందు మృతుల అమ్మా చెప్పాలా వాళ్ళు మొదట లేపబడతారు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు. ప్రభులో మనము నిర్ధరించేవారు. నువ్వు ప్రభులో నిర్ధరించక లోకంలో నిర్ధరిస్తే నిత్య జీవము నీకు ఉండదు. ఈ ధనాపేక్ష కూడా అదే చేస్తుంది. ఆ నిత్య జీవంలోనికి నీ పోనీకుండా దానిలోనే నిన్ను నిర్ధరింపజేస్తుంది. ఈ లోకంలో కానీ నువ్వు కన్ను మూసేసావు అనుకో, దేవుడిని మొదటి స్థానం ఇయ్యక నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు పోగొట్టుకుంటావు. అందుకనే ప్రభుని మనం ఆదర్శంగా పెట్టుకొని ప్రభుని వెంబడించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం ఒకసారి చూడండి. నూట 19, 36, 37. లోకము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను బ్రతికింపుము. పట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. చాలండి. ఇక్కడ దావీదు రాజు అయిన దావీదు తన కుమార్తె అయిన సొలొమోనుకి తెలియజేస్తున్న చక్కటి మాటలు ఏంటి అంటే, టర్న్ మై హార్ట్ టువర్డ్స్ యువర్ వర్డ్ అండ్ నాట్ టువర్డ్స్ సెల్ఫిష్ గెయిన్. దురాశ. ఈరోజు దురాశ అంటే దేన్ని అంటారు? మరి దురాశ ఎక్కడి నుంచి వస్తుంది? దురాశ ఒక మనిషిలోనికి ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుడి ద్వారా వస్తుంది అని చెప్పండి. దురాశ ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుని ద్వారా వస్తుంది. ఏంటి దురాశ అంటే? ఏదైతే నాది కాదో అది వాళ్ళ దగ్గర ఉంది, అది నేను ఆశిస్తా చూడు, అది దురాశ. అర్థమవుతుందా? ప్రశాంత్ ఒక చక్కటి స్మార్ట్ వాచ్ వేసుకున్నాడు, నా చేతికి వాచ్ లేదు. ప్రశాంత్ చేతికి వాచ్ నేను చూసాను. ఇప్పుడు నా మనసులో ఒక దురాశ, దుర్మార్గుడైన దుష్టుడు పుట్టించాడు. ఏంటంటే ప్రశాంత్ గారికి వాచ్ ఉన్నది, నాకు లేదు. కాబట్టి ఈ దురాశ ఏదో మనం కోరుకొని అది నాకు కావాలి అని వాడి మీద కొట్టి వాడిని చంపేసి లాక్కోవడం కాదు. ఆల్రెడీ నేను ప్రవేశించేసింది అపవాది ద్వారా. కాబట్టి నీ సెల్ఫిష్ గెయిన్ కొరకు నువ్వేమి ఆశించదు. ఈ లోకంలో నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండాలా. ఇతరుల దగ్గర ఉంటే వాళ్ళకు ఉన్నది కనుక వాటిని బట్టి మనం ఆనందించేవారుగా మనం ఉండాలి. ఈరోజు ఎవరు ఏం పని చేయమన్నా కూడా వాళ్ళు ఒక ఏమంటే, ఇప్పుడు నేను ఈ పని చేయాలంటే నాకేంటి లాభం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు పని చేయాలంటే నీకు లాభం ఇవ్వాలి. నువ్వు పని చేస్తున్నది మనుషులకి సహాయపడడానికి, లేకపోతే దేవుని సేవలో పరిశీలించడానికి. అంతేగాని నాకేంటంట అంటే నీకు అక్కడ ఏదో ఒకటి కావాలి అని ఒక ఆశ నీలో ఉన్నది. అదొక దురాశ. ఎందుకు నువ్వు చేయకపోతే మేము చేసుకుంటాం. ఈ దురాశ అనేది మనలో ప్రవేశించకుండా వాక్యం చేత ప్రతినిత్యము మనము నింపబడుతూ భద్రపరచబడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ దుష్టుడు ఎప్పుడన్నా చొరపడి దురాశలు మనలో దురాశలు నింపి వాడు మనని ప్రభు సన్నిధి నుంచి వాడు దూరం చేసేస్తుంటాడు. కాబట్టి వాటితో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. సెల్ఫిష్ గెయిన్ కోసం మనం ఎప్పుడు చూడదు. మన లాభాల కొరకు మనం ఎప్పుడు ఆశించదు. మనకున్న వాటిలోనే ఇతరులకి సహాయపడేవారుగా మనం ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అదే విధంగా అంటున్నాడు, ఈ వ్యర్థమైన వాటి నుంచి నా కన్నులు తిప్పివేయము. వ్యర్థమైనవి ఏంటి? దేన్ని వ్యర్థమైన అంటారు? పనికిరానివా? వ్యర్థమైనవి ఏమి? బైబిల్ ఎంతమంది చదివారు? వ్యర్థమైనవి ఏమంటున్నాడు? సూర్యుడి కింద ఉన్నవన్నీ వ్యర్థమే. ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఈజ్ మీనింగ్లెస్. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఏంటంటే ఆయన కనిపించినది, ఆయన అనుభవించింది, ఆయన చూసినది మొత్తము వ్యర్థమే. కాబట్టి ఈ వ్యర్థమైన వాటి వైపు మన కన్నులు నిలపద్దు. మన కన్నులు వ్యర్థమైన వాటి మీద నిలపకుండా ఉండాలి అంటే మనము మన కన్నులు దేవుని వాక్యమందు ఆయన మీద నిలిపేదిగా మనం ఉండాలి.
ఆయన మార్గాలు మనకు బోధిస్తుండగా ఆ మార్గాల్లో మనము నడుచుకునేవారుగా ఉండాలి అంటున్నాడు. టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ ద వర్త్లెస్ థింగ్స్, ప్రిజర్వ్ మై లైఫ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. కాబట్టి నీ వాక్య ప్రకారము నీ సేవకుడిని నువ్వు నడిపించు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సేవకులు అంటే ఆయన ఎంతో విశ్వసించిన వారు, పుట్టి మేము కాదు సేవకులం, దేవుని ఎంతో విశ్వసించిన వారు ఆయన సేవ చేసేవారై ఉన్నారు. కాబట్టి నీ సేవకుడిని నీ మార్గంలో నువ్వు నడిపించు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము వాక్యము చేత మనకి అనుగ్రహింపబడిన ఈ జీవితము అది కాపాడబడాలా, భద్రపరచబడాలి. ఈ వాక్యము ద్వారా నీ జీవితము కాపాడబడుతుంది లేక భద్రపరచబడుతుంది. ఈ వాక్యమే నేను లేకపోతే కనుక నీ జీవితానికి కాపుదల లేదు, భద్రత లేదు. అందుకనే దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది అని దావీదు తెలియజేస్తుంది. నా త్రోవకు అది వెలుగై ఉన్నది. మళ్ళీ అంటుంటాడు, ఈ వాక్యమే నన్ను బ్రతికించను, బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చాను. కాబట్టి దేవుని వాక్యము వైపు మన దృష్టిని నిలిపి ఆ వాక్యం ముందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవిస్తే, పెద్దమైన వాటి నుంచి మన కన్నునంది తిప్పుకొని దేవుని వైపు నిలిపితే కనుక దేవుడు దాచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకునే వారమై ఉంటాం. నన్ను ఆశీర్వదించి ప్రభు అని అడగక్కర్లే, ప్రభుకు తెలుసు నేను ఆశీర్వదించాలని. నేను వ్యర్థమైన వాటి నుంచి నువ్వు ఫస్ట్ నీ కన్నులో తిప్పుకో, ఆయన మీదకి మలుచుకొని నీ కన్నులు ఆయన మీద నింపు, సమస్తము అనుగ్రహిస్తాడు. ఆయన మహిమేశ్వరంలో నుంచి సమస్తము మనకి అనుగ్రహిస్తాడు. ఏమీ లేకపోయినా కూడా గొప్ప వాళ్ళగా మనం ఉండలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్నవన్నీ ఆయన వల్లనే కలిగినాయి. ఆయన వల్లనే అంటే అవన్నీ మనమే ఆల్రెడీ. యూ డోంట్ హ్యావ్ టు, నువ్వు ఏమంటారు వాటిని వెనుక నువ్వు పరిగెట్టి వాటిని నువ్వు దక్కించుకోక్కర్లేదు, అన్ని నీవే. నువ్వు ఆయనను చూడగలుగుతా సార్. వ్యర్థమైన వాటిని విడిచిపెడితే నీ జీవితంలో దేవుడు పరసంబంధమైన వాటితో నిన్ను నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని మనము ఏమాత్రము చూడదు. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే, ఏవి నీకు అక్కడికి రావు, ఏవి నీకు ఆత్మీయ స్థితులు ఎదుగుదలవి కలిగించవు. దేవుని వాక్యం ఒక్కటే నిన్ను ఆయనలో ఎదిగింపజేస్తుంది. ఆ వాక్యం ఒక్కటే నిన్ను భద్రపరుస్తుంది. ఆ వాక్యం ఒక్కటే నిన్ను కాపాడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినం చదువుతూ ఆయన మార్గాలు ఏంటో తెలుసుకుంటూ ఆ ప్రకారము మన జీవితాన్ని కాపాడుకుంటూ మనం ముందుకి నడుచుకోవాలి. ఆయన చిత్తం ఏమైందో తెలుసుకొని ఆ ప్రకారము మనం నడుచు. ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్ టు యువర్ సర్వెంట్స్ సో దట్ యు మే బి ఫియర్డ్. కాబట్టి నీ సేవకుడు జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్కటి వాక్యాన్ని, వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చు. అప్పుడు వాడు నిన్ను భయముతోనూ వణుకుతోనూ నిన్ను స్తుతించేవాడై ఉంటాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనకు కావాలన్నా కూడా వాక్యము మనం గుర్తెరిగి ఉండాలి. వాక్యం ప్రకారం మనం నడుచుకునే వారమే. దేవుని మహత్కార్యాలన్నీ మనకు తెలుసు, కానీ మన జీవితంలో ఆయన చేస్తాడు అంటేనే ఒక డౌట్ ఉంటుంది మనకి. అంటే వాక్యమంలో సరైన విశ్వాసములో నువ్వు స్థిరపరచబడలేదు. ఇంకా ఒకటి వాక్యంలో స్థిరపరచబడు. ఈ వాక్యంలో స్థిరపరచబడాలంటే ఒకటి నీ జీవితంలో చేయాలి. ఏంటి అంటే వ్యర్థమైన వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. వ్యర్థమైనవన్నీ నా జీవితంలో నుంచి నాకు తొలగించు ప్రభా, విడిపించు ప్రభా. వ్యర్థమైన వాటిని నేను ఏమాత్రం చూడక, ప్రేమించక, వాటి వెనుక నేను పరిగెత్తక, ఈ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యము ప్రకారం నేను నడుచుకుంటూ నీ మార్గాలు ఏమన్నా నాకు బోధించు ప్రభా. నీ వాక్యంలో ఆనందింపజేసే కృపను నాకు దయచే ప్రభా అని మనం ఎప్పుడు వాక్యాన్ని ప్రేమించడంతో, వాక్యానికి సమయం ఇవ్వగలుగుతామో అప్పుడు దేవుని మనము ప్రేమించేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలని గైకొని ఆ ప్రకారం నడుచుకుంటాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యం గుర్తెరిగి ఉండాలా. ఆ వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడే దేవుని నువ్వు ప్రేమించిన వాడివి అయితే. ఒకటి ఏదో వస్తున్నాను ఐ లవ్ యూ ఏసయ్యా అని చెప్తే సరిపోదు. అట్లా చెప్పేటోళ్ళు ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు. నేను క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడేవాడు ఎన్నో కనుక ప్రతిదినము వాక్యాన్ని ప్రేమించి ఆ ప్రకారము నడుచుకునే వారమై. కాబట్టి రేపటి దినానికి మనం సిద్ధపడుతుండగా ప్రభా నీ వాక్యము ఏ సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పటికీ నైనా ఆ సేవకుడికి కావాల్సిన జ్ఞానం దయచే ప్రభా. నీ మాటలు ఆయన నోట్లో ఉంచి ప్రభా, నన్ను కూడా సిద్ధపరచు ప్రభా. వినగలిగే చెవులు గ్రహించే హృదయం నాకు దయచే ప్రభా అని ప్రతిసారి దేవుని వాక్యం వింటున్నప్పుడు బోధించే బోధకుడు గురించి ప్రార్థన చేయాలా. అట్టి రీతిగానే వింటున్న మనము తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించి నీ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే కృపను నాకు అనుగ్రహించి ప్రభా అని
మనం కానీ సిద్ధపడి ఉంటే కనుక దేవుడు తప్పక మన జీవితాల్లో తన వాక్యాన్ని వినిపింపజేస్తాడు, ఆ ప్రకారం మన జీవితాన్ని మలుస్తాడు, ఆ ప్రకారమైన మనం నడిపిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ సతీష్ అని ఉన్నారు, ముగింపు ప్రార్థన నడిపిస్తాం. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను ఒకసారి తలపోసుకుందాం. మన హృదయాలు దేవుని వైపు తిప్పుకుంటూ ఎన్నోసార్లు వ్యర్థమైన వాటి వైపు మన హృదయాలు పెట్టుకొని సమయాన్ని వృధా చేసుకొని దేవునికి దూరమైన సమయాలు, దూరమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకి విధేయత చూపించకుండా మార్గాలు తప్పిపోయి కృపను పోగొట్టుకున్న సమయాలు, దినాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్నాడు, ఈ ప్రాణ ఆత్మ దేహములకు యజమానుడు దేవుడే. యజమానుని విడిచిపెట్టి లోకములో ఉన్న వాటి వైపు, వ్యర్థమైన వాటి వైపు మన హృదయాలు పెట్టుకొని, మన మనస్సులు పెట్టుకొని లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవాలని సమయాన్ని వృధా చేసుకొని విశ్వాసములో భ్రష్టులవుతున్నాం. ధనాపేక్ష, శరీర ఇచ్ఛలు, లోకములో ప్రతిదాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి పోరాడుతూ ఆ పోరాటంలో విజయం దక్కక ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. సాతానుగాడికి మన జీవితాలు అప్పచెప్పుకుంటూ ఈ జీవిత గమ్యం ఏంటో, ఈ జీవిత యొక్క మార్గం ఏంటో, ఈ జీవిత యొక్క చిత్తం ఏంటో మనము మర్చిపోయి యజమానిని త్రోసివేసి, తెలిసి యజమానిని త్రోసివేసి లోకములో ఉన్న సాతానుకి దగ్గరగా అవుతూ విశ్వాసము భ్రష్టులవుతున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన విశ్వాస స్థితి ఏంటో. ఇదిగో ధనాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని మొయ్యలేని భారముతోటి దేవునికి దూరం అవుతున్న మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే యజమానుడు ధనం ఇవ్వాలన్నా, మనకి ఆహారం ఇవ్వాలన్నా, నీళ్లు ఇవ్వాలన్నా, బట్టలు ఇవ్వాలన్నా, ఇదిగో తిన్న ఆహారము తృప్తి కలిగి జీవించాలన్నా అది యజమానుడి చిత్తమై ఉండాలి. యజమాన్నే విడిచిపెట్టి మనము లోకములో తిరుగుతూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో మనస్సును ఆయన కేంద్రీకృతంగా పెట్టుకొని ఇదిగో దేవుడు ఎదుట నువ్వు నిలబడి ఎన్నో మార్లు ఇదిగో తల్లి లోకములో ఉన్న వాటి వైపు, వ్యర్థమైన వాటి వైపు నీ మనస్సును పెట్టుకొని నీ దేవుని త్రోసివేశావు. నీ దేవుణ్ణి కాదని వెళ్ళిపోయావు. సమయం ఇవ్వకుండా, దేవునితో గడపకుండా వ్యర్థమైన వాటితో సమయాన్ని పోగొట్టుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నిజమే తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మేము చేసిన పాపములను ఎదుట ఒప్పుకొనుచున్నామయ్యా. ధనాన్ని సంపాదించుకోవాలని నిన్ను పోగొట్టుకున్నామయ్యా. నీవు మా ఇంటిలో ఉన్నా, నా హృదయంలో ఉన్న నన్ను త్రోసివేయకపోయినా నేను త్రోసివేశామయ్యా. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టాం, బాధ పెట్టాం. నీ శిలువ త్యాగాన్ని దేవా మేము మర్చిపోయాం. దేవా నీ యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంటే భక్తి లేకుండా లోకములో తండ్రి మేము జీవించాం. మమ్మల్ని దయతో క్షమించండి. జీవం కలిగిన దేవా మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా. అయ్యా ఇదిగో మాకంటే ముందుగా ఎంతో మంది బిడ్డలు దేవా ధనాన్ని సంపాదించుకొని లోకములో దేవా ఇదిగో తండ్రి లోకాన్ని విడిచిపెట్టి ఇదిగో నాయన నిన్ను విడిచిపెట్టి దేవా భ్రష్టులైన బిడ్డలు ఎంతో మంది ఉన్నా కానీ అయ్యా అదిగో వారిని చూసి కూడా మేము బుద్ధి తెచ్చుకోలేదయ్యా. అయ్యా ధనము సంపాదించుకొని ఇక్కడే బ్రతకాలని ఆశ కలిగిన బిడ్డలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ధనం ఎక్కడే ఉంది, ఇల్లు ఎక్కడే ఉన్నాయి, ఇదిగో స్థలాలు ఎక్కడే ఉన్నాయి ప్రభువా. కానీ మనుష్యులు ఇక్కడ లేరు ప్రభువా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ సేవకుల ద్వారా మా మనోనేత్రాలు మీరు వెలిగించారు. మా గమ్యం ఏంటో, మా మార్గం ఏంటో, మా చూపులు, మా సమయం దేని మీద ఆధారపడాలో, అయ్యా ఇదిగో ఎవరి దగ్గరికి రావాలో, అయ్యా ఎక్కడికి చేర్చబడాలో
నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు హెచ్చరించిన మాటలను బట్టి మా హృదయాలు నీ వైపు త్రిప్పుకుంటున్నామయ్యా. నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ బలముతో మమ్మల్ని నింపండి. నేను ఇదిగో నీ సన్నిధిలో మేము నిత్యము పెరుగులాడుతూ యాకోబు వలె నీ పాదాలు పట్టుకుంటున్నాయన నీ వెలుగును స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. ప్రేమ కలగాలంటే, ప్రేమించాలంటే, నీ ప్రేమను క్రియల్లో చూపించాలంటే నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు ఎంతో అవసరం. ప్రార్థించాలన్నా అయ్యాదిగో తండ్రి నాయన ఇచ్చిన ధనాన్ని అయ్యాదిగో లెక్క చెబుతూ ఇదిగో నాయన ఉపయోగకరంగా మార్చబడాలన్నా మాకు ఎంతో జ్ఞానం అవసరం. నీ జ్ఞానాన్ని వేడుకొని వచ్చినామయ్యా. పని చేసుకోవాలన్నా, ఉద్యోగం చేసుకోవాలన్నా మాకు బలం ఎంతో అవసరం. ఆ బలము నీవిచ్చే దేవుడు అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఎవరి దగ్గరికి రావాలో, ఏ సన్నిధికి రావాలో అయ్యా, ఎవరి పాదాలు పట్టుకోవాలో నీ పాదాలు పట్టుకునిచున్నామయ్యా. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, ఈ సన్నిధిని బట్టి వందనాలు. ఎంతో మంది సన్నిధిని ఈ సమయాన్ని చూడలేకపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు పనికిరాని మా జీవితాలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా ఆత్మీయ జీవితం అస్సలు బాగలేదు, మా ప్రార్థన జీవితం అస్సలు బాగలేదు అయ్యా. అది మా జీవితాన్ని దేవ ఆత్మీయంగా బలపరచండి, ప్రార్థనలో బలపరచండి, విశ్వాసములో అయ్యా కొండనెక్కించండి ప్రభువా. విశ్వాసములో మేము ఆగిపోక కొనసాగుటకు కృప దయచేయండి. యవన కాలంలో ఉంటున్న మా చూపులను పవిత్రపరచండి, మా ఆలోచనను పవిత్రపరచండి. ఇదిగో నాయనా మా హృదయాన్ని పవిత్రపరచండి ప్రభువా. దేవా కనికరించి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా సేవకులను దర్శించండి ప్రభువా. ఇదిగో దేవా విస్తారముగా ఎదుగుతాన్ని నీ కొరకు వాడబడులాగిన కృప దయచేయండి. మా సేవకులకు ఆరోగ్యం ఇవ్వండి, బలమునివ్వండి. నూతన సంవత్సరంలో మీరు అడుగు పెట్టించిన విధానం బట్టి వందనాలు. ఈ సంవత్సరంలో అయ్యా ఇదిగో నీ బిడ్డను ఏ రకంగా వాడుకోవాలో, ఏ పనులు అయ్యా నిమిత్తమై నువ్వు సిద్ధపరచుకుంటున్నావో ప్రతి పనిలో శక్తినివ్వండి, బలాన్నివ్వండి, కృపనివ్వండి ప్రభువా. సేవకురాలికి కూడా దేవా బాధ్యత కలిగి దేవా సంఘము పట్ల బాధ్యత కలిగి నీ సేవల విస్తారముగా వాడబడుటకు కావాల్సిన అభిషేకముని మీరు దయచేయండి దేవా. ఇదిగోనైనా పెద్దగా ఉన్న తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా ఎన్నో ఆలోచనలు అయ్యా అదిగో తండ్రి, ఎన్నో బాధ్యతలు ప్రభు అదిగో దేవ బిడ్డ ముందుకు నడుస్తూ ఉండగా అయ్యా అదిగో నేను ఉన్నానన్న భరోసా ఇవ్వండి నాయన. కృప దయచేయండి, శక్తిని ఇవ్వండి. కుటుంబాలకు మీరు తోడైనండి. మా సంఘములోని యవ్వన బిడ్డలను దర్శించండి. వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాల కొరకు అదిగో తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు అయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, నీ కృపనివ్వండి. నీ సన్నిధిలో పెడుగులాడే యోధులు మీరు తయారు చేయండి ప్రభువా. అయ్యా కృప దయచేయండి. మీ బిడ్డలు దేవా మండుచున్న పదవులే ప్రార్థనలో మండుతూ ఉండాలయ్యా. అయ్యా ఈ పరిచర్యను దేవ విస్తారముగా మీరు వాడుకోండి అయ్యా. వెలిగించండి అయ్యా, బలపరచండి అయ్యా, ఆదరించండి అయ్యా. నీ పనివారుదిగో లేపబడుతూ ఉండగా బిడ్డలకు జ్ఞానము కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి నీలో ఎదిగే కృపనివ్వండి. నీ సన్నిధిలో ఉపవసించి, నీ సన్నిధిలో దేవ ఉపవాసం ఉంది అయ్యా అదిగో నాయన నీ పాదాలు పట్టుకొని పెరుగులాడుతూ రోధిస్తూ గుండెలో బాదుకునే ఆత్మను మీరు తయారు చేయండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో రేపు జరగబోతున్న ఆరాధనలో మీరు తోడైనండి అయ్యా. నూతన ఆత్మను మీరు నడిపించండి. ఎవరినైతే మీరు వేల వేసి పిలుస్తూ ఉన్నారో మీరు ఇప్పుడే సిద్ధపరచండి ప్రభువా. స్థలాన్ని, సమయాన్ని సిద్ధపరచండి. నీ బిడ్డను త్రోసివేయక, నీ బిడ్డను దేవా నమ్మకంగా నీ సన్నిధిలో రావటకు కృప దయచేయండి. ఎన్నో ఆత్మలు దేవా అదిగునైనా సన్నిధికి దూరమై రాలిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. ఒకసారి దర్శించండి. ఒక్క ఆత్మ రక్షించబడితే అయ్యా పరలోకంలో సంతోషం, ఆనందము ప్రభువా. మారు మనసు స్వభావాన్ని దయచేయండి, కృప దయచేయండి. రేపు జరుగుతున్న 2 ఆరాధనలు మీరు తోడైనండి అయ్యా. విశ్వాసము కలిగిన బిడ్డలు ఇదిగో దేవ ఆత్మీయ ఆహారంతో కడుపార నింపబడాలి, దాన్ని సంపాదించుకోవాలి. అంటే కృపా భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు మీరు దర్శించండి. మా సేవకుల మీద ఆత్మతో ఉంచండి అయ్యా. బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి దేవ. మా సంఘ ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని వేడుకుంటూ ఇదిగో సంఘములో వాడబడుతున్న యవన బిడ్డలు మీరు దర్శించి, బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి ఎక్కడైనా అదిగో తండ్రి నీ కొరకు వాడబడే సాధనగా మమ్మల్ని తయారు చేయమని మా ఆత్మ దేహమును దేవా నీకు అర్పిస్తూ ఉండగా మీరే ముందు నడిపించమని వేడుకుంటూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
ఈ చిన్న ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తం ఏచు, ప్రభు శిలువ రక్తం ఏచు, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విచ్చేది అపవాది క్రియలు అంతా నాశనం కలిగి